పూర్వం శ్రీరాముడి టైంలోని అటువంటి ఆ యుగాల్లో రాజ్యాలు ఉండి అప్పుడు ఇప్పుడు ప్రభుత్వాలు వచ్చాయి. పేరు మారే అంతా ఒకటే పరిపాలన. అప్పుడు ఏం చేసేవారంటే దేశం శ్రేయస్సు కోసం అని చెప్పి యాగాలు చేసేవారు. పండితులందరూ కూర్చొని యాగాలు చేసేవారు. వర్షం పడకపోతే యాగం చేసేవారు. ఊర్లో ఏదన్నా కలరా కానీ అటువంటి వ్యాధులు వస్తే యాగాలు చేసేవారు. ఊళ్ళో దేశం సుభిక్షంగా ఉండాలని చెప్పి యాగాలు చేసేవారు. అయినా కూడా ఆ రోజు రాక్షసులు ఉన్నారు. యాగాలు పాడు చేయడానికి ఆకాశం నుంచి రక్తం, మాంసం ముక్కలు అన్ని కూడా యాగశాలలో పరిచేవారు. అప్పుడు యాగశాలని అప్పుడు రాజులు కాపాడేవారు. శ్రీరామచంద్రులు లాంటి రాజులకు కాపాడేవారు. ఇప్పుడు ఈ యుగంలో కూడా రాక్షసులు ఉన్నారు. ఏం చెప్పండి కానీ ఈ యుగంలో కూడా రాక్షసులు ఉన్నారు. అమ్మాయి ఉంది వేరేకోకండి. రాష్ట్రం బాగుపడుతుందంటే ఒక్కొక్క బాగుపడకుండా అడ్డుకుంటూ ఉంటారు. జనం బాగుపడుతామంటే బాగుపడుకోవాలి అడ్డుకుంటూ ఉంటారు. 2 సంవత్సరాలు చూస్తాం ఎన్ని ఆటంకాలు, ఎన్ని బాధలు. అంటే ఆ రోజు రాక్షసులు ఎలాగా యాగాలు పాడు చేయడానికి ప్రయత్నం చేశారు. ఈనాటి కలియుగంలో ఉన్న ఈ రాక్షసులు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదని చెప్పి ఆలోచిస్తున్నారు. అంటే అమ్మవారిని కూడా అంటే అటువంటి రాక్షసుకి అవకాశం అవ్వకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడుతుంది. రాష్ట్రం త్వరగా అభివృద్ధి చెంది రాష్ట్ర అభివృద్ధిలో వచ్చే ఫలాలన్నీ కూడా ప్రజలకు అందేలా చూడలేదు అని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను.